హాయ్ అగైన్ వన్ మోర్ ఫ్లాగ్. ఈరోజు చూడండి, ఇటు పువ్వులు అటు తిండి సామాను ఏంటి హడావుడు అనుకుంటున్నారా? చూడండి, మా ఇన్స్టిట్యూట్లో ఈరోజు పిల్లలంతా కలిసి బాబా గారు భజన, సాయిబాబా భజన ఇన్స్టిట్యూట్లో పిల్లలంతా చేస్తున్నారు. ఆ సందర్భంగా చిన్న వ్లాగ్. అది ఆరాధనా మహోత్సవం అని మే 5 ఈశ్వరమ్మ డే కదా, దానికన్నా బిఫోర్లో ఆరాధన మహోత్సవాన్ని పిల్లలందరితోని సాయి సమితి వాళ్ళు, సత్సాయి సమితి వాళ్ళు చేస్తారనమాట భజన్స్. ఈరోజు మా ఎల్సీఏలో ఆ భజన చేసుకునే అవకాశాన్ని మాకు వాళ్ళు ఇచ్చారండి, కమిటీ వాళ్ళందరూ. అంతా చిన్న చిన్న పిల్లలు వచ్చి చక్కగా భజన చేస్తుంటే చాలా నిండుగా అనిపించింది. అయితే ముందర కూర్చున్న అబ్బాయి జెన్ క్రాఫ్ట్ అనే పేరు ఉన్నది కదా షర్ట్ మీద, వాడు మా అబ్బాయి. ఒకప్పుడు చిన్నప్పుడు మా పిల్లలు కూడా సత్సాయి సమితిలో బాల వికాస్ స్టూడెంట్సేను. వీళ్ళిద్దరికీ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూర్చొని ఈరోజు అష్టోత్తరం అది చేసి భజనతో వాళ్ళందరితో పాల్గొని చాలా శ్రద్ధగా చేశారు. దాంతోపాటు మరి కొంతమంది మా స్టూడెంట్స్, సమితి పిల్లలు, పెద్ద ఆవిడ ఒక ఆవిడ వచ్చారండి. ఆవిడ దగ్గరుండి మొత్తం భజన అంతా చేయించారు. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ కొంతమంది సమితిలో ఉన్నారు, సత్సాయి సమితిలో. వాళ్ళు నాకు చెప్పుకుంటుంట, మేడం మీ ఇన్స్టిట్యూట్లో ఒకరోజు చేద్దాం, అంతకన్నా మహద్భాగ్యమా అని ఒక సరదాగా. ఇవన్నీ పాజిటివ్ వైబ్స్ అండి. ఇన్స్టిట్యూట్లో ఇలాంటివి చేయడం, ఇంట్లో భజనలు చేయడం, ఇదంతా ఒక రకంగా పాజిటివ్ వైబ్స్ ఇవి. దాని గురించే కదా ఏదైనా ఇలాంటివన్నీ చేస్తాం. ఇక్కడ కనిపిస్తున్న బాబా గారి ఫోటో, దానికి కూడా ఒక చిన్న స్టోరీ చెప్పొచ్చేమో. మా అబ్బాయి 10th క్లాస్ పాస్ అయ్యాక, నాన్న నీకేంటి కావాలరా అని అడిగితే వాడు ఆ ఫోటో కొనమని మాకు అడిగి ఉంటుంది. ఇదొకటి, భగవద్గీత ఒకటి కొనిపించుకున్నాడు. అంటే మరేం లేదండి, వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టే పిల్లలకి అలాంటి ఐడియాస్ వస్తాయేమో అనుకుంటాను నేను, ఇంకేం కాదు. జనరల్గా ఇప్పుడు చూడండి, నాది డ్యాన్స్ ఇన్స్టిట్యూట్. మా ఇన్స్టిట్యూట్లో మేము మోడర్న్ డ్యాన్స్ అన్నీ నేర్పిస్తాం, క్లాసికల్, మోడర్న్, ఫోక్ అన్నీ. బట్ నా స్టూడెంట్స్ అంతా మ్యాక్సిమం డివోషనల్కి చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు, భజన్స్ అంటే ఇంట్రెస్ట్గా ఉంటారు. ఇలాంటివన్నీ, నేను పెద్దవాళ్ళంటే ఒక రెస్పెక్ట్, ఇలాంటివన్నీ వాళ్ళకి వస్తున్నాయి అంటే ఆ వాతావరణం వాళ్ళకి అది నేర్పుతోందేమో అనుకుంటాను నేను, అంతే. జనరల్గా ఇక్కడ ఈ పిల్లలు ఏదో పెద్ద పౌస్గా ఉంటాం, పెద్ద స్టైల్ కొడతాం అన్నట్టుగా ఉంటారు. చూడండి, పిల్లలందరూ ఎంత చక్కగా వైట్ డ్రెస్ వేసుకొని చక్కగా సరదాగా కూర్చొని భజన చేశారు. ఒక సండే ఈవినింగ్ పిల్లలు ఇలా గడపడం వల్ల ఏమో వాళ్ళకు కొన్ని మోరల్స్ తెలుస్తాయేమో అని నేను అనుకుంటున్నాను. సండే ఈవినింగ్ అయితే ఏదో తిరగడం, ఇటు అటు అవ్వడం కాకుండా. ఇది నిత్యం మా ఇన్స్టిట్యూట్లో ఉన్న అయ్యవారు, నటరాజు వారు, అదేవిధంగా బాబా గారి ఫోటో. వాళ్ళు ఆ బ్యానర్ ప్రతి దగ్గర వాళ్ళు పెట్టి చేస్తారండి. పిల్లలందరినీ తీసుకొని ప్రతిరోజు ఒక్కొక్కరి ఇంట్లో భజన పెడతారు చక్కగాను. అగోండి, అక్కడ చైర్లో కూర్చున్నారు, అతనే జగన్నాథం గారు. అతను ఈరోజు ఈ పిల్లలందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చి భజన అది చేయించారు. దీనికి మెయిన్ ఆయన, వాళ్ళ మిస్సెస్, వాళ్ళిద్దరూ కలిసి ఈరోజు ఇక్కడ మా ఇన్స్టిట్యూట్లో భజన అరేంజ్ చేశారండి, సరదాగాను. ఆ తర్వాత భజన ఇంచుమించు వాళ్ళు ఒక 1 hour చేశారు. దాని తర్వాత పిల్లలందరూ మరి కొంచెమేమో ఏవో కొన్ని పాటలు మధ్యలో మా వాడు కూడా ఒక పాట, చిన్నప్పటి నుండి వాడు పాట నేర్చుకున్నదే సాయిబాబా భజనలో. సో అది మళ్ళీ ఈరోజు వాళ్ళకి చైల్డిష్ మెమోరీస్ అన్నీ మళ్ళీ వచ్చాయేమో, రీకాల్ అయ్యాయేమో అనిపించింది నాకు. అదిగోండి, మా అబ్బాయి షర్ట్ మీద కనిపిస్తున్నది జెన్ క్రాఫ్ట్ అని, అది వాడి స్టార్టప్. వాడు ఒక సెంటిమెంట్గా ఈరోజు ఆ షర్ట్ వేసుకున్నాడు. వాడు చిన్నప్పటి నుండి సత్సాయి సమితిలో బాల వికాస్కి వెళ్ళడం, వాడు ఇంచుమించు +2 వరకు వెళ్ళాడు. ఆ తర్వాత పాపం తనకి టైం అవ్వక వెళ్ళలేకపోయాడు. వాడు పాట పాడడం నేర్చుకున్నది మొదలుపెట్టింది అక్కడే. అలా క్రమేపీ ఏదో ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఈరోజుకి వాడు సెంటిమెంట్గా ఈరోజు ఆ షర్ట్ మళ్ళీ వేసుకోవడం, ఉదయం నుండి భజనకి అవన్నీ అరేంజ్ చేయడం. ఏం లేదండి, పిల్లలకి మనం చిన్నప్పటి నుండి ఇలా భక్తి మార్గం, ఇలాగ మోరల్స్ నేర్పిస్తూ ఉంటే ఇన్ ఫ్యూచర్ మనం ఎంతవరకు అండి తల్లిదండ్రి పిల్లలతో పాటు ఉండగలం? అవ్వదు కదా. వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు కరెక్ట్గా, అంటే వాళ్ళు రాంగ్ రూట్కి వెళ్ళకుండా కరెక్ట్గా వెళ్ళడానికి ఇవన్నీ మార్గం చూపిస్తాయేమో అని నా అభిప్రాయం. ఎంతమంది దీంతో ఏకీభవిస్తారో నేను చెప్పలేను. బట్ నేను నా పిల్లల్ని అలాగే పెంచాను. అదేవిధంగా నేను ముందర ట్యూషన్స్ చెప్పినప్పుడు అవని, స్కూల్లో వర్క్ చేసేటప్పుడు అవని, లేదా ఇప్పుడు నా ఇన్స్టిట్యూట్కి వస్తున్న పిల్లలు అవని, వాళ్ళతో కూడా నేను అలాగే బిహేవ్ చేస్తానండి.
అంత పిల్లలందరికీ ముందు మోరల్స్ వస్తే తర్వాత ఉన్నవన్నీ వస్తాయండి. అదేవిధంగా అగో బాబా గారి హారతి ఇచ్చాక చక్క పిల్లలంతా కలిసి ఇన్స్టిట్యూట్లోనే అందరూ చక్కగాను డిన్నర్ చేశారు. డిన్నర్ చేశాక చక్క ఏవో ప్రసాదం ఇంకేవో స్వీట్స్ అవి ఉంటే అవి పట్టుకొని వెళ్ళారు. ఆ తర్వాత ఇగో కొంతమంది మరి మా ఇన్స్టిట్యూట్లో సీనియర్ స్టూడెంట్స్ నేను అందరం కలిసి సరదాగా ఏవో కొన్ని ఫొటోస్ అవి తీసామండి. అయితే ఈ రోజుకి ఈ వ్లాగ్లో ఇంతేనేమో. కాకపోతే మెయిన్ ఇక్కడ నేను ఇందులో చెప్పాలనుకున్నది ఏంటి అంటే, సండే అవని ఏదైనా ఒక హాలిడే వస్తే పిల్లల్ని ఏదో అక్కడికి ఇక్కడికి తిప్పామనకుండా ఒక మందిరంకి తీసుకువెళ్ళండి. కాసేపు ఒక భజనలో వాళ్ళని కూర్చోబెట్టండి. వాళ్ళకి మన భక్తి అంటే ఏంటో తెలుస్తుంది, మన హిందూ ధర్మం ఏంటో తెలుస్తుంది. అంతేనండి వాళ్ళకి. ఉంటానండి. మళ్ళీ మరొక మంచి మాటతో మీ అందరి ముందుకి వస్తాను. బాయ్.